రైతు సోదరులందరికీ నమస్తే. నేను మీ వ్యాస్ కుమార్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఫార్మర్. దయచేసి మీరందరూ అయితే నన్ను క్షమించాలి. ఎందుకంటే మనం లాస్ట్ 20 డేస్ వీడియోస్ అయితే పెట్టలేదు. దానికి గల కారణాలు అయితే చాలానే ఉన్నాయి. అవైతే మీకు చెప్తాను. ఈరోజు టాపిక్ వచ్చి మనం మా ఊరి దగ్గర అయితే ప్లాంటేషన్కి అయితే సిద్ధమైంది. అంటే చలికాలం ప్లాంటేషన్ అయితే ఏ విధంగా చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు అనేది అయితే టాపిక్. ఇది వచ్చి మన ఇంటి ముందరే మన పెద్దప్ప వాళ్ళు అయితే నాటుతున్నారు. మా పెద్దప్ప వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రాగానే నేనైతే ఈ తోటను చూస్తాను. పొద్దున్నే లేవగానే టమాటా తోట అయితే చూస్తాము. ఎందుకంటే ఇంటి ముందరే 3 acres అయితే 3 to 3.5 acre అయితే ప్లాంటేషన్ అయితే సిద్ధం చేశారు. ఇంక ఈ పంట మన ఇంటి ముందరే ఉంటుంది కాబట్టి ఇంకా రైతు కూడా మేఘనాథ్ రెడ్డి బాగా అనుభవం ఉన్న వాళ్ళే రైతులు కాబట్టి ఈ తోట ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, ఏ విధంగా మందులు కొడతాము, ఏ విధంగా మందులు యూస్ చేస్తాం అనేది అయితే ఈ వీడియోలో అయితే ఈ పంట గురించి ప్రతిరోజు వీడియో పెట్టి ఏ స్టేజ్లో ఏ మందులు వాడాలి, ఏ మందులు వదలాలి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇంకా నేను ఇన్ని రోజులు వీడియోలు చేయలేకపోవడానికి కారణాలు వచ్చి నాకైతే ఫీవర్ వచ్చిందన్న, మలేరియా. దానివల్ల అయితే వీడియోస్ చేయలేకపోయాను. ఇంకా వర్క్ కూడా ఎక్కువ ఉండడం వల్ల, ఫీవర్ ఉండడం వల్ల వీడియోలు అయితే చేయలేకపోయాను. సో ఇంకా కొత్త ప్లాంటేషన్ అయితే స్టార్ట్ చేసాం కాబట్టి ప్రతి రైతుకి ఫస్ట్ నుంచి అయితే మనం ప్రోత్సహించాలి కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ నుంచి వీడియోలు పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ నుంచి మళ్ళీ మనం వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చి 3.5 acre 3.5 acre తోట ప్లాంటేషన్కి అయితే సిద్ధం చేస్తున్నారు. అక్కడైతే పేపర్ పరుస్తున్నారు. అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాము. ఇంకా మా ఏరియాలో ఆల్మోస్ట్ ఆగస్ట్లో ప్లాంటేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఆగస్టు 10-15 లోపు ఆల్మోస్ట్ 90% ప్లాంటేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా ఏమన్నా ప్లాంటేషన్ మిగిలిన్నా ఆగస్టు 30 లోపు ప్లాంటేషన్ అయితే కంప్లీట్ చేశారు. ఇది వచ్చి ఇంకోటి చిన్న వాళ్ళ తోట 50 గుంటలు. ఇది వచ్చి కీలు రోగం పడింది. దీనికైతే ముందు ఆల్రెడీ చెప్పాను, వాళ్ళకి డ్రిప్లో వదులుతారంట. ఆల్రెడీ చెప్పాను, ఈ కీలు రోగం పడింది. ఇది కూడా 50 గుంటల నేల. ఈ తోట కూడా మీకు అయితే అప్డేట్స్ ఇద్దాం అనుకుంటున్నాను, చూద్దాము. ఇంకా దీని పక్కనే ఇది వచ్చి 3 ఎకరాల తోట మన ఇంటి ముందరే ఉంటాయి కాబట్టి నేనైతే వీడియోస్ చేద్దాం అనుకున్నాను. నాకు ప్లాంటేషన్ వచ్చి నేనైతే ప్లాంటేషన్ చలికాలం చేయట్లేదు. దానికి గల కారణాలు వచ్చి ఇంకేం లేదు, మనకు ఆల్రెడీ ఉన్న తోట ఉన్నదంతా పెట్టేసినాము. ఇంకేమన్నా కొంచెం ముందు ఏమన్నా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ప్లాంటేషన్ చేయకపోయినా మన పెద్ద వాళ్ళ తోటలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా వీరు వచ్చి పేపర్ పరిచేవాళ్ళు. వీళ్ళు వచ్చి కట్టకు మామూలుగా సీజన్లో అయితే 600 తీసుకున్నారు. ఇప్పుడు వచ్చి 700 తీసుకుంటున్నారు. ఎందుకంటే వైర్ లాగి పేపర్ పరుస్తారు. అంటే కూలోళ్ళు ఎక్కువ డిమాండ్ ఉండడంతో టమాటో సీజన్ కాబట్టి ఇప్పుడు పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మగవాళ్ళకి కాయలు మోసేది ఇది 700 అయితే తీసుకుంటున్నారు. ఈ విధంగా కొంచెం చలికాలం స్పేసింగ్ ఇచ్చి 4 feet స్పేసింగ్ ఇచ్చి మనమైతే పేపర్ పరిపించుకోవాలి. ఎందుకంటే చలికాలం మనకి ఎక్కువ ఊజీ ఎక్కువ పడుతుంది. దానివల్ల స్పేసింగ్ ఎక్కువ ఉంటే ఊజీ తగ్గుతుంది. అదికాక చెట్లు ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అవుతాయి కాబట్టి చలికాలం స్పేసింగ్ అయితే కంపల్సరీ బాగా పెట్టుకోవాలి. సో ఇట్లా తూర్పు పరమడ ఎందుకు తోలమంటే ఇది వాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ పడినా వెళ్ళిపోతుంది. వాటర్ కానీ నిలిచిందంటే చలికాలం రోగాలు ఎక్కువ పడతాయి. ఇది వచ్చి మా ఊరు, మా ఇండ్లు ఇదంతా. సో ఇట్లా వాటర్ నిల్చకుండా వెళ్ళిపోతుంది కాబట్టి తూర్పు పడమర ఎక్కడ డౌన్ ఉంటే అటు సైడ్ వెళ్ళిపోయే విధంగా పెట్టాం. ఇంకా ఆస్లీ హిల్స్ చూడండి, మా ఏరియా ఆస్లీస్ అని చెప్తుంటాను కదా, ఇదే ఆస్లీ హిల్స్. సో వాటర్ నిల్చకుండా వెళ్ళిపోతే మనకు చెట్టుకి రోగాలు తగ్గుతాయి. నల్ల మచ్చ కానీ అలాంటివి